అసెంబ్లీలో గవర్నర్తో ఎన్నో అబద్దాలు చెప్పించారని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అసెంబ్లీలో మూడు పక్షాలు ఒకవైపే ఉన్నాయని, అందుకే ప్రతిపక్ష హోదా అడిగామని చెప్పారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే పవన్ కు ఇవ్వాలని అన్నారు. మేము వాకౌట్ చేయడానికి కారణాలు రెండు. ఒకటి, గవర్నర్ గారి ప్రసంగంలో ఒక దశ లేదు ఈ రాష్ట్రానికి. ఆ ప్రసంగం అంతా కూడా ఒక 2-3 మాటలు అయితే చాలా చాలా బాధాకరమైన మాటలు ఉన్నాయి. అది ఆ బుక్ ఎక్కడుందో కానీ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం అని చెప్పి గవర్నర్ నోట్ అని చెప్పడం. విధ్వంసం ఏంటండి గవర్నర్? ఆ భాష ఏంటండి ఇది? విధ్వంసం అని అది పొలిటికల్ లాంగ్వేజ్. అది ముఖ్యమంత్రి మాట్లాడిన అర్థం ఉంది, కానీ గవర్నర్ నోట్ అంటే విధ్వంసం అని మాట్లాడించి వచ్చింది. ఆ ధర్మ ఇంకా పాపం ఆయనకి రాజకీయ అవగాహన ఉండి మాట్లాడారు, లేదు ఆవేశంతో మాట్లాడారు, ఏదో చెప్పాలని చెప్పారు. అయితే నేను దాంట్లో ఏది కామెంట్ చేయండి, కానీ ఆ 3 అంశాలు ఏదో ఒక అంశమై ఉంటుంది. ఎందుకంటే ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం, మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్